ఢాకా తీరుపై అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మిడిల్ ఈస్ట్ యుద్ధ సంక్షోభ సమయంలో చుక్క ఇంధనం లేక భారత్ను దేహి అని బంగ్లాదేశ్ ప్రాధేయపడింది. ఇప్పుడు డ్రాగన్తో చేతులు కలిపి అన్నం పెట్టిన దేశానికే సున్నం పెట్టాలనుకుంటోంది. అలాగే చైనా తీరును కూడా మారటం లేదు. కుక్కతో ఒక వంకర అన్నట్లుగానే వ్యవహరిస్తోంది. శాంతి మంత్రం వల్లిస్తూనే మైండ్ గేమ్ ఆడుతోంది జింపింగ్ ప్రభుత్వం. ఇక ఇదే అంశంపై మనతో చర్చించడానికి ఈరోజు విశ్లేషకులు అందే సత్యం గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే. ఓకే అండి, బంగ్లాదేశ్ చైనా దేశాల మధ్య ఒప్పందాలు పూర్తిగా అభివృద్ధి కోసమేనా, లేదంటే భారత్పై వ్యూహాత్మక ఒత్తిడికి తీసుకురావడం కోసమే? సహజంగానే బయలాటరల్ రిలేషన్స్, బయలాటరల్ అగ్రిమెంట్స్ ప్రపంచవ్యాప్తంగా చేసుకుంటున్నాయి. ఏ రెండు దేశాలైనా ఇట్లా అగ్రిమెంట్ చేసుకునే స్వేచ్ఛ ఉంది. అట్లే మనతోటి కూడా అనేక దేశాల అగ్రిమెంట్స్ ఉన్నాయి. ఒక ఒక స్పెషల్ పర్పస్, అది ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ కావచ్చు, లేకపోతే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కావచ్చు, ఇటువంటి అగ్రిమెంట్ జరుగుతుంటాయి. జరిగినప్పుడు సహజంగానే చుట్టూన్న దేశాలు మన మీద ప్రభావం ఎంత అనేది లెక్కేసుకుంటాయి. ఇది ఒక అంశం. రెండవది రాజకీయంగా, భౌగోళికంగా ఈ ప్రభావం ఎంత అనేటువంటిది రెండవది. తర్వాత మూడవది వాస్తవానికి ఇది వ్యూహాత్మకంగా ఒత్తిడి పెంచడానిక, లేకపోతే అభివృద్ధి పరంగానే చేసుకుంటున్నాయి అనేటువంటి ఇటువంటి విషయాలు 3-4 అంశాలు చర్చకు రావటం సహజం. హసీనా రాకముందే, లేదా హసీనా ఓడిపోకముందే, హసీనా పారిపోయి రాకముందే బంగ్లాదేశ్లో చైనా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ అయింది. సహజంగానే బలమైన దేశం ఎక్కువ దేశాల్లో ఎక్కువ పెట్టుబడులు పెట్టుకుంటూ పోతారు. ఇప్పుడు అమెరికా స్థాయిలో చైనా పెట్టలేదు, చైనా స్థాయిలో మనం పెట్టలేము. ఎందుకంటే అమెరికా $30 ట్రిలియన్ ఎకానమీ, చైనా 21 ట్రిలియన్ ఎకానమీ. చైనా 21 అయితే మనం $4 ట్రిలియన్ ఎకానమీ. కాబట్టి పెద్ద దేశం లేదా ఎక్కువ జీడిపి ఉన్న దేశం ఎక్కువ సహాయం చేసేటువంటి అవకాశం ఉంది. అది చైనాకు ఉన్నటువంటి అడ్వాంటేజ్. రెండవది, ఈ మధ్య కాలంలో హసీనా బంగ్లాదేశ్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ వచ్చినటువంటి ప్రభుత్వం, తాత్కాలిక ప్రభుత్వం, యూఎన్ఎస్ ప్రభుత్వం కానీ, ఇప్పుడు వచ్చినటువంటి తారీఖ్ ప్రభుత్వం కానీ భారత వ్యతిరేక వైఖరితోటి ఉన్నాయి. సహజంగానే హసీనాకు మనం ఆశ్రయం అవటం ఒక కారణం అయితే, రెండవది ముజిబుర్ రహమాన్ కాంచి మొన్నటి వరకు కూడా ఉన్నటువంటి ప్రభుత్వాలు మనకు మిత్రత్వంగా ఉంటాం. ఆ దేశంలో జంజీ యూత్ కానీ, ఇతర పార్టీలు కానీ, వ్యతిరేకించే పార్టీ మనకు మిత్రుడుగా ఉంటాం. కానీ ఈ రెండు కారణాల వల్ల సహజంగానే మనకు వ్యతిరేక వైఖరి కలిగి ఉన్నాయి. ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ కూడా కార్డియల్ రిలేషన్స్ అని సంప్రదింపులు జరుపుతున్నప్పటికీ బేసిక్గా మన వ్యతిరేకత ఉంది ఆ ప్రభుత్వాల్లో. ఇది రెండో అంశం. వ్యతిరేకత ఉన్నటువంటి ప్రభుత్వం ఒప్పందం కూర్చుంటే సహజంగానే మనకు అనుమానం వస్తుంది. ఇవాళ బంగ్లాదేశ్ హసీనా ప్రభుత్వం ఇదే అగ్రిమెంట్ చేసుకొని ఉంటే ఏదో అవసరం ఉండి చేసుకుంది అని అనుకునే వాళ్ళం, ఎందుకంటే మన మిత్రురాలు కాబట్టి. ఇప్పుడున్న ప్రభుత్వం మనం శత్రు వైఖరి కలిగి ఉన్నది కాబట్టి చైనాతో ఒప్పందం చేసుకోగానే ఇది మన భారత వ్యతిరేకంగానే ఈ రెండు దేశాలు కలిపి పనిచేస్తున్నాయని మనం అనుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇట్లా డిఫరెంట్ డైమెన్షన్స్లో మనం ఈ ఒప్పందాన్ని చూడాలి. అయితే ఇప్పుడు మనకున్నటువంటి ఇన్సెక్యూరిటీ ఏమిటంటే పక్క దేశం కావడం. పక్క దేశమే కాదు, ఇప్పుడు మనకు సిలిగురి, నేను ఒక సెమినార్కి వెళ్ళా. సిలిగురి దగ్గర చికెన్ నెక్ అంటారు. అక్కడ 21 కిలోమీటర్లే భారతదేశం యొక్క వైశాల్యం. ఇటు ఎడమవైపు సిక్కిం ఉంటుంది, కుడివైపు బంగ్లాదేశ్ ఉంటుంది. అంత ఇరుకుగా ఉంటుంది. బెంగాల్ అవతల ఉంది, యువతల ఉంది. ఆ దగ్గర అంత వ్యూహాత్మక ప్రాంతం దగ్గర ఇప్పుడు తీస్తా నది సమస్య ఒకటి ఇప్పుడు చైనాకు అప్పగించింది. ఓకే, అసలేంటి తీస్తా నది జలాల వివాదం? దశాబ్దాల వివాదంలోకి చైనాను లాగడం వెనుక బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ వ్యూహం ఏంటి? తీస్తా నిర్వహణ కోసం చైనాతో జరిగిన ఒప్పందం ఏంటి? ఇది 414 కిలోమీటర్లు ఉంటుంది. తూర్పు హిమాలయాల్లో పుడుతుంది. సిక్కిం మీదుగా, అదివరకు సిక్కిం వేరే దేశం, కానీ మన దేశంలో మెర్జ్ అయినాక 75-76 ఆ ప్రాంతాల్లో మెర్జ్ అయినాక అది సిక్కిం ఇండియాలో భాగం. కాబట్టి సిక్కిం మీదుగా వెస్ట్ బెంగాల్ మీదుగా బంగ్లాదేశ్ వస్తుంది తీస్తా నది. ఇది సుమారు 414 కిలోమీటర్లు ఉంది. సహజంగానే ఇంటర్ స్టేట్కే డిస్ప్యూట్స్ వస్తున్నాయి. ఉదాహరణకు కావేరీ విషయంలో మహారాష్ట్ర, తర్వాత తమిళనాడు, కర్ణాటక ఎట్లయితే డిస్ప్యూట్స్ ఉన్నాయో, కృష్ణా మీద మనకు ఆంధ్రప్రదేశ్కు,
కర్ణాటక డిస్ప్యూట్స్ ఉన్నాయి, గోదావరి మీద మహారాష్ట్రకు మనకు ఇతర రాష్ట్రాలకు డిస్ప్యూట్స్, ఇట్లా ఇంటర్ స్టేట్స్ డిస్ప్యూట్స్ ఉన్నాయి. ఇది ఇంటర్నేషనల్, రెండు దేశాల మధ్య డిస్ప్యూట్. కాబట్టి సహజంగానే తీస్తా నది మన దేశం నుంచి పోయి బంగ్లాదేశ్లో కలుస్తుంది త్రూ వెస్ట్ బెంగాల్ అండ్ సిక్కిం. కాబట్టి దాంట్లో సహాయం చేసి దాని మీద కన్స్ట్రక్షన్ కానీ లేకపోతే నిల్వ చేయటం కానీ ఇటువంటి అన్నీ కూడా దాని డెవలప్మెంట్ కానీ ఇదంతా కూడా చైనాతోడు చేసుకునే వరకల్లా మనకు అనుమానం వస్తుంది. ఇది మనకు వ్యతిరేక ప్రయోజనాలు, లేదా మన దేశంలో మునిగే ప్రాంతం, లేదా వాళ్ళ దేశంలో ఇంకా ఇతర జలాలు ఇతర ప్రాంతాలకు మళ్లించే వ్యవహారాలు, ఇటువంటి అనేకం, లేదా అదనంగా జలాలు వాడుకునే అవకాశం, ఇటువంటివన్నీ కూడా డిస్ప్యూట్స్కు దారితీస్తుంది. అట్లే బ్రహ్మపుత్ర కూడా ఇప్పుడు చైనాలో పుట్టి మన దేశం, అక్కడ వేరే నది అని పిలుస్తారు, ఇక్కడ మనం బ్రహ్మపుత్రని పిలుస్తున్నాం. అట్లాగే సింధు నది మన కాశ్మీరు సరౌండింగ్స్ దాంట్లో పుట్టి పాకిస్తాన్లో కలుస్తుంటుంది. అందుకని ఇటువంటి డిస్ప్యూట్ ఇంటర్నేషనల్ డిస్ప్యూట్స్ ఉన్నాయి. కాబట్టి వీటిని అంతర్జాతీయ పరిష్కార వేదికలు ఉన్నాయి. ఏదేమైనా చైనాతో ఒప్పందాన్ని వరకు సహజంగానే మన బోర్డర్ లైన్లో చైనా ప్రజెన్సు, తర్వాత మన బోర్డర్ దగ్గర ఉన్నటువంటి పోర్టులో చైనా ప్రజెన్స్, డెవలప్మెంట్ పేరు మీద డెవలప్మెంట్ చేస్తున్నటువంటి విషయంలో నిజంగా డెవలప్మెంట్ కోసమే ఇన్వెస్ట్ చేసినా మరి చైనా ప్రజెన్స్ ఉండక తప్పదు. అది మనకు చైనాతోటి సంబంధాలు, ఆర్థిక సంబంధాలు మంచిగున్నా, వ్యాపార సంబంధాలు మంచిగున్నప్పటికీ రాజకీయ సంబంధాలు కొద్దిగా అనుమానాస్పదంగా ఒకళ్ళనొకళ్ళు అనుమానించుకునే స్థితిలో ఉన్నాయి. ఇంకా పూర్తి అండర్స్టాండింగ్ లేవు. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితిలో నియరెస్ట్ నేషన్, తర్వాత నియరెస్ట్ డెస్టినేషన్స్ అవి. కాబట్టి చైనా ప్రజెన్స్ అనేది మనకు థ్రెటనింగ్ అనేటువంటిది మన వాళ్ళు అభిప్రాయపడే అవకాశం ఉంది.